నమస్కారం, న్యూస్ విన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచులింగ దర్శనానికి వేళాయే. అమర్నాథుడి దర్శనం కోసం బయలుదేరిన మొదటి బృందం 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న సీఎం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న చంద్రబాబు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తిరుమల కొండపై ఆంక్షలు. శబ్ద కాలుష్య కట్టడికి హారన్లు, సైరన్లు బంద్. గోవిందనామ స్మరణతో వైభవంగా రథోత్సవం. భక్తి పారవస్యంలో అప్పలాయగుంట మాడవీధులు. భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి స్వామివారి కృపకు పాత్రులైన భక్తులు. అక్షర గోవిందం సర్వం సిద్ధం. వకులమాత ఆలయంలో రేపటి నుండి అక్షరాభ్యాసాలు. టీటీడీ జేఈఓ శరత్ వెల్లడి. తిరుమలలో హారన్ మోగించడంపై టీటీడీ నిషేధం అమల్లోకి తెచ్చింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు టీటీడీ ఆ నిబంధన ప్రవేశపెట్టింది. ఈ మేరకు తిరుమలలో బోర్డులు ఏర్పాటు చేసింది. సైలెంట్ తిరుమల ఇనిషియేటివ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తిరుమల ఘాట్ రోడ్తో పాటు కొండపై వాహనదారులు హారన్ మోగించకూడదు. ఈ విషయాన్ని భక్తులకు తెలిసేలా తిరుమల వెళ్లే ప్రధాన రహదారులతో పాటు కొండపై బోర్డులు ఏర్పాటు చేశారు. శబ్ద కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, హారన్లు, సైరన్లు మోగించకుండా భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో గోవిందనామ స్మరణ మాత్రమే వినిపించాలని, ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు హారన్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీలు, భక్తుల వాహనాలు, టీటీడీ పోలీస్ వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇక వీఐపీ వాహనాలు, సైరన్ ఉపయోగించే వాహనాలు అత్యవసర సమయంలో మాత్రమే హారన్ ఉపయోగించాలని టీటీడీ తెలిపింది. ప్రతి ఒక్కరూ ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. టీటీడీ విజిలెన్స్, పోలీసులు ఈ విషయంపై భక్తులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఇటీవల తిరుమలలో భక్తులతో పాటు వాహనాల రద్దీ కూడా బాగా పెరిగింది. వీకెండ్స్, సెలవు రోజుల్లో వాహనాల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో శబ్ద కాలుష్యం బాగా పెరుగుతోంది. ఈ క్రమంలో తిరుమల కొండపై నో హారన్ జోన్ నిబంధన విధించారు. శివనామ స్మరణతో జమ్మూ కాశ్మీర్ మారుమోగిపోతోంది. లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవిత్ర అమర్నాథ్ యాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున 4:50 జమ్మూలోని భగవతినగర్ యాత్రీ నివాస్ బేస్ క్యాంప్ నుండి యాత్రికుల తొలి బృందాన్ని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలి విడతలో భాగంగా పహల్గాం, బల్తాల్ మార్గాల ద్వారా ప్రయాణించేందుకు సుమారు 6,000 నుండి 7,000 మంది భక్తులు తరలి వెళ్లారు. బేస్ క్యాంప్ అంతా బం బం భోలే, హర్ హర్ మహాదేవ్ అనే నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. బాబా బర్ఫానీ మంచు శివలింగం దర్శనం కోసం దేశం నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులతో బేస్ క్యాంపులు కిక్కిరిసిపోయాయి. అమర్నాథ్ యాత్ర సురక్షితంగా, ప్రశాంతంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. యాత్రా మార్గంతో పాటు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి NH-44 పొడవునా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక డ్రోన్ నిఘా మరియు నిరంతర గస్తీ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రక్షణే తమకు అత్యంత ప్రాధాన్యత అని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. యాత్రికులందరూ బోర్డు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం జరిగిన రథోత్సవం భక్తి పారవస్యంతో వేదఘోషలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ సంకీర్తనల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు స్వామివారు రథారోహణం చేయగా ఉదయం 8:45 నుండి 10:15 వరకు 4 మాడ వీధుల్లో దివ్య విహారం చేస్తూ వేలాది మంది భక్తులకు అభయప్రద దర్శనమిచ్చారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.
రథోత్సవం ఆత్మతత్వాన్ని బోధించే మహోన్నత ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. ఆత్మ రథికుడు, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు వీధులుగా భావించే ఈ ఉపమానం ద్వారా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించే అవకాశం కలుగుతుందని ఆగమ శాస్త్రాలు వివరిస్తాయి. రథోత్సవం అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:15 వరకు శ్రీ స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీటితో శాస్త్రోక్తంగా స్వప్న తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్సీ నరసింహమూర్తి, ఏఈఓ దేవరాజులు, డిప్యూటీ ఈఈ రామ్మూర్తి, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఏఈ సురేష్ రెడ్డి తదితర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో బీపీజీ రామ్జీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమలయ్యే ఈ ప్రతిష్టాత్మక పథకం రైల్వే కోడూరు నుంచే ప్రారంభం కావడం గర్వకారణమని అన్నారు. గతంలో నేరుగా పథకం రాయలసీమ నుంచే ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించినట్లే ఇప్పుడు బీపీజీ రామ్జీ కూడా ఇదే తరహాలో గ్రామీణాభివృద్ధికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో 4,000 కోట్లు వెచ్చిస్తోందని చంద్రబాబు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 125 రోజుల పని దినాలతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, కాలువలు, వ్యవసాయ మౌలిక వస్తువులు వంటి పలు అభివృద్ధి పనులను చేపట్టే అవకాశం ఈ పథకం ద్వారా కలుగుతుందని వివరించారు. పథకం అమలులో జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించి పూర్తి పారదర్శకత పాటిస్తామని సీఎం స్పష్టం చేశారు. గాలేరు నగరి ప్రాజెక్టు నుంచి కోడూరుకు త్రాగునీటిని తీసుకురావడంతో పాటు జలధార కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంచే చర్యలు కూడా చేపడతామని చెప్పారు. నేనన్నా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారన్నా ఎక్కడా లేని అభిమానం ఉండే నియోజకవర్గం ఈ కోడూరు నియోజకవర్గం. ఇప్పుడే మీరు కొన్ని డిమాండ్లు అడిగారు. ఇక్కడ ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలన్నారు. చిరకాల వాంఛ. 5-6 కోట్లు అవుతుంది. తప్పకుండా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దీనికి రూర్బన్ కింద పవన్ కళ్యాణ్ గారు వారి డిపార్ట్మెంట్ లో 8 కోట్లు శాంక్షన్ చేసి అది కూడా పూర్తి చేస్తారు. ఇక్కడ ఏపీ ఎండీసీ సిట్వేల్ మండలంలో పిల్లల కోసం ఒక స్కూల్ పెట్టమన్నారు. దీనికి కూడా ఒక 10 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క కోడూరు వెంకటగిరి రోడ్డు చిరకాల వాంఛ. 22 కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి ఇది పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. టీటీడీ ఆధ్వర్యంలో జూలై 3న శ్రీ వకులమాత సన్నిధిలో నిర్వహించనున్న అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. బుధవారం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో శ్రీ వకులమాత కరుణా కటాక్షాల మధ్య వేదోక్తంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన నిర్వహించనున్నట్లు తెలిపారు. వేద మంత్రోచ్చరణ నడుమ సంప్రదాయబద్ధంగా జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో తొలి రోజు నమోదు చేసుకున్న 25 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో నిర్ణీత సమయానికి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, పాల్గొనదలిచిన వారు ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అక్షర గోవిందంలో పాల్గొనే ప్రతి చిన్నారికి ఉచితంగా అక్షర గోవిందం కిట్ అందజేయనున్నట్లు తెలిపారు.
జూలై 4 నుండి ఆలయ అర్చకుల పర్యవేక్షణలో ప్రతిరోజు 2 బ్యాచ్లలో ఒక్కో బ్యాచ్కు 25 మంది చొప్పున అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు శ్రీ వకులమాత ఆలయ సమీపంలోని యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వకులమాతకు చతుర్కలశ స్వపనం, పంచగవ్య, క్షీర, జలాభిషేకాలు, వివిధ హోమాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఇన్ఛార్జ్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, డిప్యూటీ ఈవోలు వరలక్ష్మి, శివప్రసాద్, ఎస్సీ మనోహరం, విజిఓలు గిరిధర్, వెంకటేశ్వర్లు, ఈఈ మల్లికార్జున ప్రసాద్, డిఈ సరస్వతి, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు. స్వామివారి ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో వకులామాత అమ్మవారి సమక్షంలో వారి ప్రాంగణంలో ఆ కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నాము. ఇది మొట్టమొదటి మంచి కార్యక్రమం. ఇక్కడ అక్షరాభ్యాసం అనేది నిరంతరంగా జరుగుతుంది. ఆ ప్రారంభ కార్యక్రమంలో మరి ఆ రోజు 3వ తారీఖు ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి స్పెషల్ ఆఫీసర్ గారు మేడసాని మోహన్ గారు, ఇక్కడ పెద్దలు వేద ఆశీర్వచనం చేసేవాళ్ళు, అయ్యవార్లు, మా డిప్యూఓ గారు, ఇంజనీర్లు అందరూ కలిసి ఈరోజు ఏర్పాట్ల మీద సమీక్ష చేసుకోవటం జరిగింది. దీన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది పరిశీలన చేసి మరి ఆ ప్రకారం రేపు మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సందర్శన చేయటం జరిగింది. సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గం పర్యటనకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. జూలై నెల 3, 4, 5 తేదీల్లో ఆయన కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సంగతి తెలిసిందే. బహిరంగ సభలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి, కడా పీడి వికాస్ మర్మత్ బుధవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జరిపారు. గుడిపల్లె మండలం పొగురుపల్లె పారిశ్రామికవాడ ఎంఎస్సి పార్కులో నిర్వహించనున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ కూడల్లో బహిరంగ సభా స్థలంలో పర్యటించి సూచనలు చేశారు. మోడల్ ఆర్టీసీ బస్టాండ్ శంకుస్థాపన స్థలాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించనున్న సిటీ స్కానింగ్ సెంటర్ను పరిశీలించారు. శ్మశాన వాటికలో గ్యాస్, క్రెమిటోరియం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. కంగుందిలో బహిరంగ సభ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం కడా సమావేశ మందిరంలో ఎస్పీ తుషార్ డూడి, కడా పీడి వికాస్ మర్మత్తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అవిలాల భూ వ్యవహారంలో నిజాలు బయటపడే వరకు వెనక్కి తగ్గబోనని, ప్రజల తరపున పోరాటాన్ని కొనసాగిస్తానని చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకేష్ రెడ్డి ప్రకటించారు. సెట్టిపల్లి ల్యాండ్స్ కోట్లాది రూపాయలు రెవెన్యూ మంత్రి, కలెక్టరు, ఎమ్మెల్యే కలిసి కోట్లాది రూపాయలు అక్కడ అవినీతి జరిగింది. ఇప్పుడు మంగళంలో ఏదైతే వేణుగోపాల్ కాలనీ ఉందో ఆ వేణుగోపాల్ కాలనీలో దగ్గర సుమారు 50 ఇండ్లు కొట్టించిన అడిగినాయి. అదేవిధంగా దామినాడు ఇప్పుడు ల్యాండ్స్, గ్రావెల్, ప్రతి దగ్గర కమిషన్లు, గ్రావెల్, మెటల్ క్వారీస్. ఎవరు నీకు కమిషన్ ఇవ్వడం లేదా? కమిషన్ నువ్వు కలెక్ట్ చేయడం లేదా మనుషుల్ని పెట్టుకొని? అదేవిధంగా అపార్ట్మెంట్స్ కట్టితే పర్ స్క్వేర్ ఫీట్ కింద తీసుకుంటున్నాడు. పర్ స్క్వేర్ ఫీట్ కింద 4,500 రూపాయలు అమ్ముతా ఉంటే అపార్ట్మెంట్ కట్టి వాళ్ళు, ఈయనకు 100 రూపాయలు 200 రూపాయలు ఒక అడుగు మీద అపార్ట్మెంట్ కట్టే వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి చంద్రగిరిలో ఉంది. అదేవిధంగా లేఅవుట్లు వేస్తే ఒక అంకణానికి ఇంత ఇవ్వాలి ఈయనకి, ఎవరిని లేఅవుట్లు వేయనీడు. అదేవిధంగా రామచంద్రపురంలో గుట్ట ఉంది, టువర్డ్ తిరుపతి టువర్డ్ రామచంద్రపురం లెఫ్ట్ సైడ్లో జగనన్న కాలనీ దగ్గర గుట్ట మొత్తం గుండు కొడతా ఉన్నారు. మొత్తం గుండే. ఎవరు? నీ పార్టీ వాళ్ళే, నీ పార్టీ మండల అధ్యక్షుడే జరుగుతుంది. ఒకటి జరిగింది, నెల్లూరు టు మిట్టకండ్రిగ రోడ్డు దాదాపు 3 కోట్ల రూపాయలు వ్యయంతో జరిగింది. దాదాపు 100 ఎకరాలు డీకేటీ భూమి పట్టాలు చేసి ఇచ్చాడు వీళ్ళ మనుషులకి. 100 ఎకరాలు. తిరుపతి రాయల్ చెరువు రోడ్లోని రైతు బజార్ వద్ద దళారులను అరికట్టాలని వ్యాపారస్తులు డిమాండ్ చేశారు.
తిరుపతి రాయలచెరువు రోడ్డు మార్గంలోని రైతు బజార్ వ్యాపారస్తులు రైతు బజార్ బయట కొందరు దళారులు అనధికారికంగా ఏర్పాటు చేసిన దుకాణాల కారణంగా తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని వ్యాపారులు ఆరోపించారు. గతంలో అనేకసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కావడం లేదని, కొద్దిమంది అనధికారికంగా రైతు బజార్ వెలుపల చిన్నపాటి అంగళ్లను పెట్టడం ద్వారా లోనికి ఎవరూ వచ్చి కొనుగోలు చేసే వినియోగదారుడు లేకపోతున్నాడని, తాము కరెంటు బిల్లు బాడుగులు కడుతూ అప్పుల పాలవుతుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గత 3 ఏళ్లుగా జిల్లా అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనధికారిక దుకాణాలను వెంటనే తొలగించాలని, లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు సైతం సంసిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మేము లైసెన్స్ ఫీజు కట్టి లోపల వ్యాపారం చేస్తున్నాం. బయట రోడ్డు మీద దళారులు తక్కువ రేటుకు అమ్ముతున్నారు. కస్టమర్లు రావడం లేదు. 3 ఏళ్లుగా చెబుతున్నా పట్టించుకోవడం లేదు. న్యాయం జరిగే వరకు ఆందోళన ఆపబోమని తెలిపారు. వీళ్ళకందరూ కూడా బాగుండాలనేసి మేము అద్దెలు తీసుకొని వేలు కడుతున్నాం. గత 2.5 సంవత్సరాలుగా అనధికార షాపులు ఇక్కడ ఎక్కువైపోయేసి ఎన్నిసార్లు అధికారులకు ఇచ్చినా తూతూ మంత్రంగా ఎద్దో చేసానని శాశ్వత పరిష్కారం చూపించలేదు. మేము ప్రతి పీజీఆర్లో కూడా కలెక్టర్ కానీ, అదేవిధంగా ఎస్పీ గారికి కానీ, కమిషనర్కి కానీ, ట్రాఫిక్ ఆఫీసులో కానీ ఎన్నో లెటర్లు ఎన్నోసార్లు అందించాం. ఒకరు కూడా న్యాయం చేయలేదు. ఈ రోజు మేమేదో మా కడుపు కాలి 10 నిమిషాలు రోడ్లో కూర్చుంటే కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం అంటున్నారే. ఇదే విధంగా 2.5 సంవత్సరం ఈ అధికారులు దున్నపోతు వాన పడినట్టు కూర్చొని కళ్ళు కనిపించలేదు ఈ అధికారులకి. నక్ష్యాలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న రీసర్వేను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా అకాడమీ LBSNAA అధ్యాపక సభ్యులు స్నేహాసిన్ మిశ్రా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు రీసర్వే సిబ్బందికి సూచించారు. నక్షా కార్యక్రమం కింద నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా గురువారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నక్షా రీసర్వే కార్యక్రమాలు, శిక్షణా విధానాలు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి నేతృత్వంలో జరుగుతున్న నక్షా కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు. డిజిటల్ సర్వే కార్యకలాపాలు మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ఆస్తులకు సంబంధించిన సర్వే మరింత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బందికి అందించిన శిక్షణతో మెరుగైన ఫలితాలను సాధించాలని తెలిపారు. మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ దేవికుమారి, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఏసీపీలు పార్వతీప్రియ మూర్తి, సర్వేయర్లు కోటేశ్వరరావు, గురువారెడ్డి, మేనేజర్ హాసిం, స్వర్ణవార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్ స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైసీపీ ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా పిలుపునిచ్చారు. తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైసీపీ ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో SIR ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు, తొలగింపు, సవరణలపై ప్రజలకు పూర్తి అవగాహన అవసరమని, ముఖ్యంగా మైనార్టీలు అప్రమత్తంగా ఉండాలని ఖాదర్ బాషా సూచించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ముస్లింలపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. SIR పేరుతో ఓట్లు గల్లంతు చేసే కుట్ర జరుగుతోంది. ప్రతి మైనార్టీ కుటుంబం తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
కొత్త ఓటర్లు నమోదు చేసుకోవాలి, తప్పులు ఉంటే సరిచేసుకోవాలి, మన ఓటు మన ఆయుధం అని గుర్తు చేశారు. ఎస్ఐఆర్పై గ్రామ, వార్డు స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తామని, బూత్ కమిటీల ద్వారా ప్రతి ఓటరును కలుస్తామని మైనార్టీ విభాగం నేతలు తెలిపారు. SIR का एक मीटिंग लगा, इसमें अभी 14 तक अल्हम्दुलिल्लाह हमारे को टाइम है. 14 तक जो है पूरे खासकर हम मुसलमानों के वोटा और क्रिश्चियन के वोटा ज़्यादा से ज़्यादा काटा जा रहा. सबको मालूम है ये जो बीजेपी हुकूमत में ये सारा SIR के बारे में बहुत सारा जो है गलत काम हो रहे. अब देखिए अभी चेन्नई में 1 करोड़ वोटा कट गए, वेस्ट बंगाल में 1 करोड़ वोटा कट गए, बिहार में तकरीबन 1 करोड़ वोटा से ज़्यादा कट गए. ముస్లింల ఓట్లే కాదు, ప్రతి ఒక్కరి ఓటు కూడా జాగ్రత్తగా నమోదు పరిచి వారికి అవగాహన కల్పించి ఏ ఒక్క ఓటు కూడా తిరుపతిలో మిస్ కాకుండా అందరికీ సహకరించాలని ఒక మంచి ఉపదేశంతో, ఒక ఆదేశంతో అందరం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులమైన కార్యకర్తలమే తిరుపతిలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా పనిచేయడానికి ఈ సభ నుంచి మేము ప్రారంభిస్తున్నాం. నేను సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి, జోనల్ ప్రెసిడెంట్, వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం. వైద్యో నారాయణో హరి అని అంటారు. రోగుల పట్ల డాక్టరే దేవుడితో సమానమని పలువురు వక్తలు కొనియాడారు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని పలువురు వైద్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. To continue in this profession and be successful, that is your passion to be a doctor. And where does the passion come from? The passion comes from a fact that you can make difference of life and death to others. If in your early career, in the studentship or internship, you can taste that you can make a difference of life and death to somebody, that is something which will create a very fierce passion in you to continue in the profession. వైద్యం చాలా ఖరీదైపోయింది. ఎందుకు మీరు చూస్తే నెల రోజులు చూస్తే పెట్రోల్ 5 సార్లు పెరిగింది. పెట్రోల్ పెరిగింది, కూరగాయలు పెరిగింది, ఆయిల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, అన్నీ పెరిగిపోయింది. కానీ మా ఫీజు మాత్రం నాకు తెలిసి చాలా 350 రూపాయలు ఉంది. ఐ థింక్ నాకు తెలిసినంత రోజులు 150 ఉండేది. మా వాళ్ళని చిన్న డాక్టర్ కూడా పెంచారు. అంటే మా దేశం అంటే ఇప్పుడు ఒక బ్యూటీ షాప్ ఉంటుందండి, కటింగ్కి వెళ్తారు, ఎంత చార్జ్ చేస్తారు? కటింగ్కి వెళ్తే బ్యూటీ పార్లర్లో ఎంత హెయిర్ స్టైల్కి ఎంత చార్జ్ చేస్తారు? 1000-2000 చార్జ్ చేస్తారు. డాక్టర్ అనేవాడు ఎన్నేళ్ళు చదువుకున్నాడు? నేను చదువుకుంది 15 ఏళ్ళు చదువుకున్నాను. అందులో నేనైతే అసలు ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. అంత పోటీ ఉంటుంది మెడికల్లో, అంత ఈజీగా డాక్టర్లు అయిపోయారు. డాక్టర్లో కూడా కమిట్మెంట్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిరంతరం కూడా వైద్య విద్యను అభ్యసిస్తూ నేర్చుకున్నటువంటి టెక్నాలజీ అయితేనేమే నేర్చుకున్నటువంటి దాని నాలెడ్జ్ని ఈరోజు రోగులకి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తేనే మనకందరూ కూడా మంచి వైద్యం అందుతుంది. కాబట్టి దీని ద్వారా మీరందరూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్లు, వైద్యులు నిరంతరం చేయాలి. వాళ్ళ మధ్యలో మేము ఏమేక ఒక వారధిగా పనిచేసి వైద్యుల ద్వారా రోగులకు మంచి వైద్యం అందించే విధంగా, అదేవిధంగా ఎన్ని డాక్టర్లకి ఉన్నటువంటి ప్రాబ్లం ఇస్తేనే దాన్ని సాల్వ్ చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అఖిల భారతీయ యాదవ్ మహాసభ సంఘం అధ్యక్షులు కట్టా జయరాం యాదవ్ జన్మదిన వేడుకలను యాదవ కుటుంబ సభ్యులు, కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు. యాదవుల కులానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా తాను ఉన్నానంటూ ప్రత్యక్షమవుతూ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు, నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే యాదవుల ముద్దు బిడ్డ కట్టా జయరాం యాదవ్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభిమానులు, యాదవ కుటుంబ సభ్యులు, స్థానికులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు భారీ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణాసంచాలు కాలుస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కట్టా జయరాం యాదవ్ రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలందరూ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. గిరిపురంలో సుమారు 500 మందికి పైగా అన్నదానం చేసి ప్రజల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గిరిపురం ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనకు శాలువను కప్పి పుష్పగుచ్చం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహుమతిగా ప్రదానం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. యాదవుల అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ప్రజలందరి ఆశీస్సులతో యాదవుల సమస్యల పరిష్కారానికి, సమాజ సేవకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను. మీ ప్రేమ, అభిమానమే నాకు బలం అని కట్టా జయరాం యాదవ్ అన్నారు. కట్టా జయరాం యాదవ్ ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు రావడం, ఇక్కడ అభిమానులు అందరూ కూడా ఇక్కడ కేక్ కట్ చేసి అందరూ కూడా వాళ్ళ యొక్క శుభాకాంక్షలు అందజేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలోని ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళ యొక్క అభినందనలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, అదేవిధంగా కుల సంఘాలు, అదేవిధంగా యాదవ సంఘాలు అందరూ నాయకులు కూడా వచ్చి మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్నేహితులు, మిత్రులు, బంధువులు, పార్టీ నాయకులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. నా పుట్టినరోజు సందర్భంగా మన యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్న, యాదవ పెద్దలందరూ, మరి మా వీధిలో ఉన్న లీడర్లందరూ వచ్చి మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అందరికీ ధన్యవాదాలు. మా నరసింహ యాదవ్ బాబాయ్ గారి జన్మదిన వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. అందులో పాటు యాదవ్ సంఘం లీడర్ అయినటువంటి కట్టా జయరాం అంకుల్ గారి బర్త్డే కూడా జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. దీనికి కుల సంఘాల నాయకులు హేమంత్ అన్న, భరణి అన్న ప్రతి ఒక్కరూ రావడము, కూటమి నాయకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాయలేడిగా పిలువబడే ఉషారాణి తనను ఆర్థికంగా మోసం చేసి వేధించి 90 లక్షలకు పైగా వసూలు చేసిందని తిరుపతికి చెందిన చుక్కా శేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. 2008-9 మధ్యలో పరిచయం అయింది. కోర్టులో ఆమె విశ్వనాథుడు అనే అతనితో విడాకుల కేసులో వచ్చి ఆ పరిచయం మాకు కొంచెం శారీరక సంబంధంగా ఏర్పడింది. ఆమె కొద్ది రోజులు నాతో బాగానే ఉంటూ అన్నీ చేసింది. మధ్యలో సుబ్రహ్మణ్యం అనే అతను గాజులమన్నం ఆయిల్ ఫ్యాక్టరీ అతని దగ్గర అక్కడ సుబ్రహ్మణ్యం అని మేస్త్రి, అతనితో కూడా ఇల్లీగల్ సంబంధం ఉంది. అతను ఊరు ఏమని అడిగేసి కొద్ది రోజులు నేను ప్రశ్నించినాను. కొద్ది రోజులు ఆమె ఆపకుండా అతనితో తిరుగుతూ ఉన్నింది. మళ్ళీ కొద్ది రోజులు నిలిచిపోయి నాతోనే కాలం గడుపుతూ ఉన్నింది. ఇటీవల ఇక్కడ సుందరయ్య నగరం రైల్వే కాలనీ సుందరయ్య నగర్లో తీసుకొచ్చి కాపురం పెట్టున్నప్పుడు ఆమె నాతోనే ఉంటూ సహజీవనం చేస్తూ ఉన్నాము. నాకు కొద్ది రోజుల తర్వాత నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. నేను మా భార్యకి, మా బిడ్డలకి వాళ్ళకి భయపడి నేను రాజకీయంగాను ఒక సర్పంచ్గా, వ్యాపారం చేసేవాడుగా తిరుగుతూ ఉన్నాను. ఆమె పెట్టే బాధలకి, హింసలకి తట్టుకోలేక బయటపడితే ఆ పరువు పోతుందని పరువు కోసం పాకులాడి ఎప్పుడంటే అప్పుడు నన్ను డబ్బులు అడిగేది. పగులు అనేది కాదు, రాత్రి అనేది కాదు, డబ్బు కావాలి ఎప్పుడు ఆమెకి. నాకు ₹1 ఇల్లు తీసి లేకపోతే నీ ఎంత చూస్తాను, రాజకీయంగా మీ మినిస్టర్, మీ రోజమ్మ దగ్గరికి వచ్చి నిన్ను అట్టన్నారని కూడా ఎన్నోసార్లు నన్ను బెదిరించింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,47,300. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర ₹13,250. వెండి 1 కేజీ ధర ₹2,39,600. రీటైల్ వెండి 1 గ్రాము ధర ₹244.60 ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మంచులింగ దర్శనానికి వేళాయే. అమర్నాథుడి దర్శనం కోసం బయలుదేరిన మొదటి బృందం 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న సీఎం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న చంద్రబాబు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తిరుమల కొండపై ఆంక్షలు. శబ్ద కాలుష్య కట్టడికి హారన్లు, సైరన్లు బంద్. గోవింద నామస్మరణతో వైభవంగా రథోత్సవం. భక్తి పారవస్యంలో అప్పలాయగుంట మాడవీధులు. భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి స్వామివారి కృపకు పాత్రులైన భక్తులు. అక్షర గోవిందం సర్వం సిద్ధం. వకులమాత ఆలయంలో రేపటి నుండి అక్షరాభ్యాసాలు. టీటీడీ జేఈఓ శరత్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.